నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం గడ్డపోతార మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ 18 వార్డులు ఉంటే 14 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అన్నీ తానై నడిపించిన బాలరెడ్డి గారితో పాటు సీనియర్ నాయకులంతా ఉన్నారు. బాలరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట గెలిచిన మున్సిపాలిటీ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఏమనిపిస్తూ ఉంది? మాకైతే సంతోషంగా ఉంది. ఇంత మున్సిపాలిటీ మొట్టమొదటిగా ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించంటే సంతోషంగా ఉంది. ఇదంతా విజయానికి కారణం మా కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం, మరి హరీష్ అన్న గారి సూచనలు సలహాల మేరకే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది అనుకున్నాం. మాకు ఉన్న అంచనాల కన్నా మించి వచ్చింది. రిజల్ట్ మేము తక్కువ అనుకున్నాం, అంచనాలకు మించి వచ్చింది. ఎప్పటికప్పుడు అప్ డౌన్ అవుతా ఉన్నా కొద్దిగా మాకు హరీష్ అన్న గారు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి సూచనల మేరకు మేము ఎక్కడెక్కడ అలాట్ కూడా చేయడం జరిగింది. చేస్తేనే ఈ విజయం సాధించినామని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మాకు షమ్మీపూర్ రాజు గారు కానివ్వండి, నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇద్దరం కోఆర్డినేషన్తో. మరి తర్వాత ఎమ్మెల్యే గారి సహకారం ఉంది. ఆదర్శ రెడ్డి కూడా సహకరించిండు. మరి అందరం కూడా సమన్వయంతో ఈ గడ్డపోతార మున్సిపాలిటీలో విజయం సాధించేందుకు గడ్డపోతార మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ ప్రజల రుణమంతా కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి కూడా తెలియజేస్తా ఉన్నా, రాబోయే 2 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. ఇక మా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడనే ఈ మున్సిపల్ ఎలక్షన్లే నిదర్శనం అని కూడా తెలియజేస్తాం.